రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు అయితే భేటీ అయ్యారు. సో అక్కడ కొన్ని అయితే వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ అయ్యింది. కొంతవరకు మీడియా ద్వారా అవి ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు అయితే బయటకు వచ్చాయి. అయితే కొన్ని విషయాలు బయటకు రాలేదని చాలా వరకు మీడియా ద్వారా కావచ్చు, బయట గాసిప్స్ కావచ్చు ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది, ఏమే అయితే విషయాలు బయటకు రాలేదు అన్న విషయాల్ని నాతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ us. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. హలో సార్. రీసెంట్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల సీఎం ఇద్దరు మీట్ అయ్యారు. సో అయితే కొన్ని విషయాలు చర్చించుకున్నారు, అవి కొన్ని అయితే బయటకు వచ్చినాయి. అసలు ప్రజలు ఏమంటున్నారంటే చాలా వరకు బ్యాక్ సైడ్ ఉండిపోయినాయి, బయటకు రాలేదు అంటున్నారు. సో అసలు ఏది బయటకు రాలేదంటారు? సో జనరల్గా ఏంటంటే ఒక ఇద్దరు అఫీషియల్స్ భేటీ అయినప్పుడు కానీ లేదా పొలిటికల్ లీడర్స్ భేటీ అయినప్పుడు కానీ కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. అక్కడ ఇన్సైడ్ ఏం జరిగింది అనే దాని మీద జనరల్గా మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది అనేది కూడా అఫీషియల్గా చెప్తారు. ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ కలిసినప్పుడు కానీ లేదా ప్రైమ్ మినిస్టర్స్ కలిసినప్పుడు కానీ వాళ్ళిద్దరు కలిసి కంబైన్డ్ ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు. అలాగే ఆ ఇన్సైడ్ ఏదో జరిగి ఉంటుంది. ఆ ఇన్సైడ్ ఏంటి అనేది ఒక్కోసారి రివీల్ అవుతుంది, ఒక్కోసారి రివీల్ కాదు. అవి గాసిప్స్ కూడా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఎక్కువగా గాసిప్సే ఉంటాయి. అఫీషియల్గా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, వాళ్ళు అఫీషియల్ ప్రెస్ మీట్ పెడతారు. ఇదిగో ఇలా మేము ఈ మీటింగ్లో మాట్లాడుకున్నాము, దీని మీద డెసిషన్స్ తీసుకున్నాము అని చెప్తారు. అలాగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అయ్యారు. వాళ్ళిద్దరూ ఏకాంతంగా భేటీ కాలేదు, వాళ్ళతో పాటు అఫీషియల్స్ కూడా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ, ఇక్కడ ఉండేటువంటి చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్, ఇక్కడేమో శాంతకుమార్ గారు వాళ్ళు ఉన్నారు. ప్లస్ వాళ్ళతో పాటు ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు. టీమ్ ఆఫ్ అంటే గవర్నమెంట్ నుంచి, ఈ గవర్నమెంట్ నుంచి సీఎంతో పాటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి డిప్యూటీ సీఎం, అలాగే మంత్రులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో పాటు ఇద్దరు మంత్రులు కూడా హాజరయ్యారు. అలాగే అఫీషియల్స్ కూడా హాజరయ్యారు. అంటే ఇది అఫీషియల్ మీట్. ఈ అఫీషియల్ మీట్లో అఫీషియల్ అంశాల మీదనే డిస్కస్ చేశారు. అంతకు మించి ఏకాంతంగా చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుకోలేదు. ఇది క్లియర్. వాళ్ళ మధ్య జరిగినటువంటి మాటలు ఏంటి అనేది ప్రెస్ మీట్ పెట్టడం కూడా పెట్టారు. పెట్టి వాళ్ళు ఏం చేశారు, ఒక కమిటీని వేశారు. కమిటీని వేసి అఫీషియల్స్ కమిటీ ఒకటి వేసేసి, అఫీషియల్ కమిటీ ఈ బైఫర్కేషన్ యాక్ట్లో ఉండేటువంటి 9, 10 షెడ్యూల్లో ఉండే అంశాలని మీకు పరిష్కరించుకోండి. ఒకవేళ మీరు పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో, అంటే వాళ్ళ పరిధిలో పరిష్కరించలేనటువంటి వాటిని మంత్రుల కమిటీ ఒకటి వేస్తున్నాము, ఆ మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పటికి కూడా మంత్రుల కమిటీలో కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు సీఎంలు దృష్టికి తీసుకెళ్తే సీఎంలు పరిష్కరిస్తారు వాటిని అని చెప్పి ఇక్కడ 3 అంచెల ఒక సిస్టమ్ని పెట్టారు. 3 phases మేరలో. అంటే ఫస్ట్ అఫీషియల్స్ కమిటీ, ఆ తర్వాత మినిస్టర్స్ కమిటీ కూడా కాకపోతే అప్పుడు సీఎంలు పరిష్కరిస్తారు అని చెప్పారు. అప్పటికి కూడా కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ని కోరదాము అని చెప్పేసి అడిగారు. ఇది ప్యూర్గా ఎజెండా ఏంటంటే బైఫర్కేషన్ యాక్ట్లో ఉండేటువంటి అంశాల మీద మాత్రమే డిస్కషన్, పరిష్కారం కానటువంటి అంశాల మీద మాత్రమే డిస్కషన్. వాటిలో మంత్రుల కమిటీ వరకు 50% సార్ట్ అవుట్ అవుతాయి అని చెప్పి, ఆల్మోస్ట్ 40 to 50% అఫీషియల్స్ తోటి అయిపోతుంది. ఒకవేళ 40% రిమైనింగ్ 10% కాకపోతే అప్పుడు మంత్రుల కమిటీకి వెళ్ళాలి అని చెప్పి, అవి ఈజీగా సార్ట్ అవుట్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్, కానీ వాటిని సార్ట్ అవుట్ చేసుకుందాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కమిటీ వేశారు. కమిటీలు త్వరలోనే సమావేశం అవుతాయి. ఇది అఫీషియల్గా జరిగింది. అక్కడ ఏ సమస్యకు సంబంధించిన కానీ మాట్లాడలేదు. జస్ట్ కమిటీలు వేసి ఈజీగా సొల్యూషన్ వచ్చేది, సమస్యలు ఏంటి ఐడెంటిఫై చేయండి, ఆ తర్వాత ఇంకొంచెం డిఫికల్ట్గా ఉండేటువంటి సమస్యలు ఐడెంటిఫై చేయండి, వాటిని మంత్రుల కమిటీకి పంపేయండి. హార్డ్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సొల్యూషన్కి చాలా టఫ్గా ఉండేవి, వాటిని సీఎం దృష్టికి తీసుకురండి అని చెప్పి దానికి టైం బౌండ్ ఏదో 2 months పెట్టారు. ఈ 2 months లోపల ఎన్ని సార్ట్అవుట్ చేయగలమో చేయండి అని చెప్పి ఇది జరిగింది. ఏ ఒక్క అంశం మీద కూడా
తుది నిర్ణయం రాలేదు. ఓకే. ఫస్ట్ ఇనిషియల్ భేటీ. ఇలాంటి భేటీలు మరిన్ని జరగాలి అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చింది ఆ మీటింగ్. ఆ విషయాన్ని మీడియా ముందు చెప్పారు. ఇది వాస్తవం. కానీ వాస్తవం కన్నా కూడా అబద్ధాలకు ఉండేటువంటి వేగం కానీ అబద్ధాలకు ఉండేటువంటి పాపులారిటీ కానీ చాలా ఎక్కువ. అందుకే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరు మొత్తం చుట్టూ వస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలాగే ఇప్పుడు ఆ భేటీలో ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం అత్యంత బాధాకరంగా ఉంది, దారుణంగా కూడా ఉంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు మొత్తం సీ కోస్ట్లో ఉండేటువంటి ఓడర్ లెవెల్లో భాగాలు రాసిస్తున్నాడు రేవంత్ రెడ్డికి. తర్వాత తిరుమల కొండని రాసిస్తున్నాడు, సగం కొండని. తర్వాత మచిలీపట్నం పోర్టుని రాసిచ్చేస్తున్నాడు, విశాఖపట్నం పోర్టుని సగం రాసిచ్చేస్తున్నాడు అని చెప్పేసి పోస్టులు విచ్చలవిడిగా పెట్టేశారు, బయటికి లీక్ చేసేసారు. బయటికి లీక్ చేసి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కోరాడు ఏది పోర్టుల్లో సగభాగం కావాలని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో సగభాగం కావాలని అడిగాడు. దానికి చంద్రబాబు నాయుడు అంగీకరించేశాడు. ఒక పెద్ద కండిషన్ పెట్టాడు రేవంత్ రెడ్డి. ఆ కండిషన్కి ఖచ్చితంగా ఒప్పుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు అన్నాడు, ఒప్పేసుకున్నాడు, అయిపోయింది హనా అని చెప్పి సోషల్ మీడియాలో అసలు వైరల్ అవుతున్నటువంటి న్యూస్. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్లో దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక తెలంగాణకు వచ్చేట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా చంద్రబాబు నాయుడికి మొత్తం ఆస్తులు రాసిచ్చేస్తున్నాడు, తెలంగాణ ఉండేటువంటి ఆస్తులు. లాస్ట్కి సింగరేణి కూడా దాంట్లో కూడా భాగం ఇచ్చేలాగా నిగరించాడు. అలాగే బొగ్గుకు సంబంధించి కూడా షేర్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రాథమికంగా అడిగితే రేవంత్ రెడ్డి ఒప్పేసుకున్నాడు. ఇక హైదరాబాద్లో ఉండేటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేయడానికి రేవంత్ రెడ్డి ఒప్పేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు అడిగాడు. చంద్రబాబు నాయుడికి శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి అన్నీ తెలంగాణ మొత్తం ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అకింపేట రాష్ట్రపతి భవన్ ఉంది కదా, అది కూడా సగం ఇచ్చేస్తున్నాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. అసలు దాని ఎజెండా ఏంటి, దానికి సంబంధించిన అంశాలు, చర్చించేటువంటి అంశాలు ఏంటి, వీటి మీద ఏమాత్రం అవగాహన లేకుండా. అంటే ఇప్పుడు ఏమంటారు అంటే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏది మంచి చేయాలి అని మాట్లాడుకుంటున్నారో ఇద్దరు కలిసి అన్నది వదిలేసి ఈ పార్టీలు వేరేది సృష్టిస్తున్నారు. అది సృష్టి అంతే, ప్యూర్ గాసిప్స్. ఎందుకంటే ఎందుకు గాసిప్స్ అంటున్నాం అంటే అటు బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కానీ ఎందుకు గాసిప్స్ అంటే దాని నుంచి ఒక రాజకీయాన్ని సృష్టించాలి, ఆ రాజకీయం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలను రాబట్టుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం. ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీ 16% ఓటింగ్ పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధించలేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, విలీనం అవుతుందా, ఏ పార్టీలో విలీనం అవుతుందా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ఒక సెంటిమెంట్ని రైట్ చేసి ఆ సెంటిమెంట్ నుంచి ఏదో లబ్ధి పొందాలి అనేటువంటిది అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్న క్రమంలో వచ్చినటువంటి గాసిప్స్ ఇవన్నీ. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ప్రత్యేకమైన ఎజెండా ఏమి వీళ్ళేమి క్రియేట్ చేయట్లా. రెండు ప్రభుత్వాలు బైఫర్కేషన్ చట్టం ఉంది అని, విభజన చట్టం, రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఒక చట్టాన్ని తయారు చేశారు. ఆ చట్టంలో ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో 9-10 షెడ్యూల్లో, 9వ షెడ్యూల్లోనేమో దాదాపుగా 70 అంశాలు ఉన్నాయి పరిష్కారం కానటువంటివి. అలాగే 10వ షెడ్యూల్లోనేమో దాదాపు 107 ఉన్నాయి. వెరసి సుమారుగా ఒక 200 సమస్యలు ఉన్నాయి తీర్చుకోవాల్సినటువంటి సమస్యలు. అంటే ఒక కుటుంబం విడిపోయినప్పుడు ఆస్తుల పంపిణీ జరుగుతుంది కదా, ఆస్తుల పంపిణీ ఎలా జరుగుతుంది? ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తుల పంపిణీ జరుగుతుంది. ఆస్తుల పంపిణీ అని అంటే అదేదో రేవంత్ రెడ్డిది చంద్రబాబు నాయుడుది కాదు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ. అంటే అఫీషియల్స్ పంచుతారు. అదేదో వీళ్ళిద్దరు ప్రైవేట్ ప్రాపర్టీ కాదు పంచుకోవడానికి, నువ్వు అది తీసుకో నువ్వు ఇది తీసుకోవడానికి. దానికి ఒక ఆన్ పేపర్ అన్నీ ఉంటాయి, అన్నీ చట్టం కదా. సో కాబట్టి ఇలాంటి గాసిప్స్ని స్ప్రెడ్ చేయటం తోటి
ఒక బ్లూ ఆపరేషన్ చేస్తున్నారు. ఎవరి మీద? రేవంత్ రెడ్డి మీద, చంద్రబాబు నాయుడు మీద. బ్లూ ఆపరేషన్ ఏంటంటే మీడియాలో ఒక భాగాలు ఉన్నాయి. ఎల్లో మీడియా, బ్లూ మీడియా, పింక్ మీడియా అని ఒక ఈ తెలుగు మీడియాని విభజించారు కొంతమంది మేధావులు. ఎల్లో మీడియా అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతికి సంబంధించిన మీడియా అని, బ్లూ మీడియా అని అంటేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులని, పింక్ మీడియా అని అంటేనేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి మీడియా అని. ఇక మిగతా అది పిచ్చ మీడియా కొంత భాగం ఉందనుకోండి, అది ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి రాస్తుంటారు. సో ఇప్పుడు పింక్ మీడియా అలాగే బ్లూ మీడియా ఈ రెండు కలిసి చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి రాజకీయంగా దాని నుంచి ఏదో వీళ్ళు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజం చాలా తెలివిగల సమాజం. అందుకే 2023లో కేసీఆర్ని ఇక్కడ ఓడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడించారు. ఈవెన్ పింక్ మీడియా, బ్లూ మీడియా బలంగా ఉన్నప్పటికి కూడా. కాబట్టి అలాంటి ప్రయత్నాలు మానుకొని హుందాగా ఉంటే కనుక అసలు వాస్తవాలు తెలిస్తే సమాజానికి, తెలుగు రాష్ట్రాలకు ఉపయోగం. అంతే తప్ప ఇలాంటి అబద్ధాలని స్ప్రెడ్ చేసినందువల్ల నష్టపోతారో ఆ పార్టీలని విశ్లేషణ చేసుకోవచ్చు.